రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. ఇరాన్లోని చమురుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్నేశారు. దీనికి సంబంధించి కూడా పశ్చిమ ఏషియాలో యుద్ధం 3వ వారంలోకి ఎంటర్ అయింది. దీంతో మంటలు మాత్రం అప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి సంబంధించి యుద్ధం ప్రారంభమైన తర్వాత కూడా ఇరాన్ త్వరగా బలహీనపడుతుందని ట్రంప్ అంచనా వేస్తున్నారు. కానీ ఆశించిన ఫలితం కనిపించలేదు. దీంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుదేలు చేసి కొత్త వ్యూహంపై అమెరికా దృష్టి పెట్టినట్టుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా భావించే కార్గ్ ఐలాండ్ ఇప్పుడు అమెరికా వ్యూహంలో ప్రధాన లక్ష్యంగా మారినట్టుగా సమాచారం. ఇక పర్షియల్ గల్ఫ్లో ఉన్నటువంటి ఈ చిన్న ద్వీపం నుండే ఇరాన్ చమురు ఎగుమతులతో అత్యధికంగా జరుగుతున్నాయి. అందుకే దీనిని ఇరాన్ ఆర్థిక కిరీటం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇప్పటికే అమెరికా బలగాలు ఈ ద్వీపంపై పలుమార్లు గగనతల దాడులు జరిపాయి. ఈ దాడుల్లో అక్కడ సైనిక స్థావరాలు, క్షిపణి నిల్వ కేంద్రాలు, రక్షణ వ్యవస్థలకు సంబంధించి కూడా భారీ నష్టం జరిగినట్టుగా అమెరికా వర్గాలు చెబుతున్నాయి. అయితే చమురు మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేయకుండా ఉద్దేశపూర్వకంగా వదిలిపెట్టినట్టుగా కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత విషమిస్తే కర్గ్ ఐలాండ్ను స్వాధీనం చేసుకునే అవకాశాలు అమెరికా పరిశీలిస్తోంది. ఇక ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్మోజ్ జలసంధిలో అంతరాయం కొనసాగిస్తే కనుక ఈ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్టుగా అమెరికా చెబుతోంది. అయితే ఇప్పటి వరకు భూతల దాడులపై తుది నిర్ణయం తీసుకోలేదని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. హార్మోజ్ మార్గం సాధారణ స్థితికి రాకపోతే మాత్రం పరిస్థితులు మారవచ్చని వారు సూచిస్తున్నారు. కర్గ్ ఐలాండ్పై అమెరికా దాడులు ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి. ఈ ద్వీపం ఇరాన్ చమురు ఎగుమతులకు ప్రధాన కేంద్రం కావడంతో దీనిపై నియంత్రణ సాధిస్తే ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బ పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా సెనేటర్ లెడ్సే గృహం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక కర్గ్ ద్వీపాన్ని నియంత్రించే శక్తి యుద్ధం ఇక గమనాన్ని కూడా నిర్ణయించగలదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అమెరికా వ్యూహం ఎంత దూరం వెళ్ళొచ్చో అని సూచిస్తున్నాయని అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు. కార్గ్ ఐలాండ్ను స్వాధీనం చేసుకునే ఆపరేషన్ దశల వారీగా జరిగే అవకాశం ఉంది. ఇక మొదటగా ద్వీపంలోని రాడర్ వ్యవస్థలు, గగనతల రక్షణ వ్యవస్థలు, అలాగే నౌకలను కూడా లక్ష్యం చేసుకునే క్షిపణి స్థావరాలపై కూడా భారీ దాడులు జరిపే అవకాశం ఉంది. దీంతో భూతల దళాలకు ఎదురయ్యే ముప్పు తగ్గుతుందని భావిస్తున్నారు. తర్వాత ద్వీపం ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఎయిర్ షిఫ్ట్లను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్రాంతం ప్రస్తుతం ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ డాడ్ కార్ప్స్ నియంత్రణలో ఉంది. అయితే ఎయిర్ షిఫ్ట్లను బట్టి స్వాధీనం చేసుకున్న తర్వాత అమెరికా దళాలను కూడా భారీ రవాణా విమానాలు, హెలికాప్టర్ల ద్వారా అక్కడికి తరలించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చమురు నిల్వ కేంద్రాలు, లోడింగ్ టర్మినల్స్ వంటి కీలక మౌలిక సదుపాయాలపై కూడా నియంత్రణ సాధించే దిశగా దళాల కదిలే అవకాశాలు ఉంది. చివరి దశలో సముద్ర మార్గం ద్వారా మరిన్ని దళాలను పంపే అవకాశం ఉంది. ల్యాండింగ్ ప్లాట్ఫామ్, డాక్, యుద్ధ నౌకల ద్వారా సైనికులను, యుద్ధ సామాగ్రిని కూడా తరలించే ప్రణాళికలు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.